సరే యాజ్ ఏ ఎస్ఐఎఫ్ డిస్ట్రిబ్యూటర్‌గా సో, ఇప్పుడు ఎస్ఐఎఫ్‌లో మనం స్ట్రాటజీస్ మనం అక్కడ యూజ్ చేస్తాం. సో, మనం యూజ్ చేసిన స్ట్రాటజీ వల్ల మనం ఎప్పుడన్నా మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు మళ్ళీ మనం లాస్ చూసే అవకాశం ఉందంటారా? ఒకటేంటంటే ఇక్కడ కూడా లాస్ వచ్చే అవకాశాలుంటాయి. బట్ ప్రాబబిలిటీ తక్కువుంటుంది. ఇంటెన్సిటీ తక్కువుంటుంది. మ్యూచువల్ ఫండ్‌లో ఏంటంటే 100% లాంగ్ గాబట్టి మార్కెట్ పడ్డప్పుడు ఎక్కువగా పడుతుంది. బట్ ఇక్కడ 75% లాంగ్, 25% షార్ట్ ఉంటుంది ఎస్ఐఎఫ్‌లో. కాబట్టి ఫండ్ మేనేజరు వీక్ స్టాక్స్‌ని కూడా కొనేసి డబ్బులు జనరేట్ చేసే అవకాశం ఎస్ఐఎఫ్‌లో ఉంది కాబట్టి పడడం తక్కువుంటుంది. సో, అది అడ్వాంటేజ్. మార్కెట్ పడ్డప్పుడు ఎస్ఐఎఫ్స్ ఆర్ బెటర్. నీ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువుంటే వోలటిలిటీ తగ్గిపోయి నువ్వు తక్కువ నెగటివిటీ చూస్తావు. అండ్ దేర్ ఈస్ ఎ హైయర్ ఛాన్స్ ఆల్సో పాజిటివ్ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద స్టాక్ సెలక్షన్ కూడా. సో, ఇక్కడ ఎస్ఐఎఫ్ ఈస్ మచ్ బెటర్, లెస్ వోలటైల్, హైయర్ రిటర్న్స్ పొటెన్షియల్ ఉంది అండ్ మచ్ మోర్ స్టేబుల్. సో, దేర్ బై నువ్వు ఇన్వెస్ట్‌మెంట్ స్టిక్ అయ్యే అవకాశాలుంటాయి. రిటర్న్స్ బాగా కనబడతాయి కాబట్టి నువ్వు ఇంకా ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి ఎస్ఐఎఫ్‌లో. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ. థాంక్ యూ.